రక్షణకిను బాప్టిజానికి ముందు మధ్య ఉన్న వ్యత్యాసం? ఓకే, గుడ్ క్వశ్చన్. సో రక్షణ అనేది దేవుడు నీ కోసము, లేకపోతే నీ యొక్క పాప జీవితం కోసం, లేకపోతే నీ నిమిత్తము ఆయన శిలోమాన్ పైన మరణించాడని గ్రహించడం, అది రక్షణ. ఈ రక్షణని ధృవీకరించే పద్ధతి బాప్తిజం. ఓకే, బైబిల్లో మీరు కానీ గమనిస్తే కొంతమంది ఆయన రక్షకుడుగా అంగీకరించారు, కానీ బాప్తిజం తీసుకోలేదు. పరలోక రాజ్యము అనేది ఒక స్థలం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లొకేషన్, మనం గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వీ కెన్ ట్రావెల్ దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. ఓకే, బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్. ఓకేనా, పరలోక రాజ్యం అనేది ఒక డైమెన్షన్, పరలోక సంబంధమైనటువంటిది ఒక డైమెన్షన్. అంటే దీన్ని విశ్వాసం ద్వారా మాత్రం మనం గ్రహించగలుగుతాం. గ్రంథంలో ఉన్న ఇద్దరు సాక్షులు ఎవరు? గ్రేట్ క్వశ్చన్. అంటే చాలా మంది ఏమంటారంటే మోషే గాని ఏలియా గాని, లేదా హానోకు దేవునితో కొనుక్కోబడిన, అంటే దేవునితో నడిచాడు అని చెప్పి హానోకు గాని ఏలియా గాని అని అంటారు. వీళ్ళు ఎవరికి నిజమై ఉంటారు? మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, రెండో వ్యక్తి లేడు. ఓకేనా, మీరు ఏ ప్రశ్న అయితే అడిగారో ఆ ప్రశ్నలో ఒక వ్యక్తి ఉన్నాడు, రెండో వ్యక్తి లేడు. మీ ఆత్మలో రెండు పాలు నాకు ఇవ్వని అడుగుతారు. ఈ రెండో సెకండ్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏలియా ఆత్మ. రెండవది ఆయన ఏమంటారంటే, నేను కొనుక్కోబడిన తర్వాత when I departed you, it will be given unto you. మీరు గమనిస్తే